నేను నడకుండానే ఓ సాయం చేసిన దానివి. అడిగితే చేయవా? ఏంటది? నన్ను నాతో పాటు వచ్చే వాళ్ళని మా గెస్ట్ హౌస్ దగ్గర దించాలి. సాకేత్, ఏమిట్రా ఏదో మాట అనుకున్నంత మాత్రాన నిజంగానే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతావా? మాట చాచివాడు నా చెంప పగల కొడితే నువ్వేమనలేదు. ఇంకెలా ఉండమంటావు? తిరిగి నువ్వు వాడి చెంప పగలగొట్టుంటే నీ మాట వినేవాడేమో. ఇప్పుడు అస్సలు వినను. బాయ్. సాకేత్, ఏంట్రా? నువ్వు గ్రాని మీద చెయ్యెత్తావని నీ మీద చెయ్యి చేసుకున్నాను, అంతేకాని నీ మీద నాకేం కోపం లేదు. దయచేసి ఇల్లు వదిలి వెళ్ళొద్దు. సాకేత్, వెళ్దాం పద. ఏమిటే వాడేదో మత్తిరేకలా మాట్లాడుతుంటే వాడిని ఆపాల్సింది పోయి మీరు బయలుదేరారు. వాడి తత్వం తెలుసు కూడా మీరు వదిలేసి రాగలిగారు. కానీ నేను వాడి కన్న తల్లిని. వాడు నేను కాదనలేను. అందుకే వాడు ఏది కోరుకుంటే నేను అదే కోరుకుంటాను. అత్తయ్య గారు. అమ్మా తల్లి, దయచేసి నువ్వు కల్పించుకుని మాట్లాడొద్దు. మీ మేలు మీరు చూసుకోండి, మీ స్థానాలు మీరు దక్కించుకోండి. మాకు మాత్రం అడ్డు రాకండి. అదరా చూడు, వీళ్ళని బయటికి పంపి నన్ను లోపలికి పిలువు. బాయ్. సాకేత్, నాన్న సాకేత్, 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 సాకేత్.